లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాకు వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆల్మోస్ట్ రీచింగ్ 60 నౌ. కేసెస్ అవన్నీ ప్రస్తుతం డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏ కేసెస్ లో మొత్తం అన్ని కూడా డిటెక్ట్ చేయాలి. సార్ సార్ మేము అపీల్ చేస్తున్నాం, అందరికీ అపీల్ చేస్తున్నాం, మీరు రండి. మేము మనకి మంచి రీహాబిలిటేషన్ సరెండర్ పాలసీ ఉంది మంది. మీకు రీహాబిలిటేషన్ మెయిన్ స్ట్రీమ్కి రావడానికి మేము హెల్ప్ చేస్తాం. సార్ యాజ్ పర్ అవర్ ఇన్పుట్స్ రీసెంట్ ఒక 6 months నుంచి అది జరగడం లేదు. ఎందుకంటే మనం బాగా ఆపరేషన్స్ ఏరియా డామినేషన్స్ కానీ మిగతా ఆపరేషన్స్ బాగా చేస్తున్నాము బార్డర్ ఏరియాస్లో, ఛత్తీస్గఢ్ బార్డర్, ఒడిశా బార్డర్లో. టెరైన్ కూడా మీకు తెలుసు, అది ట్రైన్ మోస్ట్ డిఫికల్ట్ ట్రైన్ ఇన్ ద కంట్రీ. అక్కడ ఆపరేట్ అవ్వాలా, ఈ పర్టికులర్ రెయిన్ సీజన్లో ఆపరేట్ అవ్వాలా, మన పార్టీస్ కూడా చాలా జాగ్రత్త ఉండాలా. సార్ మేము స్టిల్ ఆపరేషన్స్ చేస్తున్నాం. సార్, మావోయిజం అనేది సామాజిక సమస్యని చాలా మంది మేధావులు చెప్తా ఉన్నారు. సామాజిక సమస్యను మీరు తీర్చేందుకోసం పోలీసులుగా మీరు అది వన్ వే ఆఫ్ థింకింగ్. ఈ చాలా కాలం నుంచి చెప్తున్నారు అది సోషల్ ప్రాబ్లమ్. అన్ని స్టేట్స్ లో పావర్టీ ఉంది అండ్ మిగతా అన్ని జిల్లాలు అక్కడ ఇది ప్రాబ్లం రాలేదు. సో టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ ప్యూర్లీ సోషల్ ప్రాబ్లం అది కరెక్ట్ కాదు. సోషల్ ప్రాబ్లం అవునా? ఏఓబిలో ఎలా వీళ్ళని చేశారు సార్? ఎలా కట్టడి చేశారు? ఏం చేశారు? ఎన్ని తగ్గించారు? ఎలా మేము ఏం చేసామంటే కొన్ని మనకి ఫార్వర్డ్ బేసిస్ ఉంటాయి, అది స్ట్రెంగ్థెన్ చేసుకొని మన పార్టీస్ అక్కడ పెట్టడం. అంటే మన మూవ్మెంట్స్ కూడా బార్డర్ దగ్గర వెళ్ళిపోయాము. Sir, this is Avinash Pujari from PTI. My question to you is, since the new government took over the charge, how many Naxalites you have neutralized so far, and what is your warning or message to them who are left over? See, So, we had after the new government took over, in this last 4 months itself, we had about 5 exchanges of fire, in which 5 important cadres. First time, one central committee member, Uday, he was neutralized recently. Jagan, Aruna, Ramesh. So all total 5 cadres were neutralized in the recent 2 exchanges of fire. Out of 5, 2 others we got some weapon dumps and all that. Sir, are you convincing them to surrender? Are you convincing them to surrender, or they are surrendering themselves? So we see there are only 2 ways: either they surrender or we will operate and they will be neutralized. So sir, AP is the shelter zone for Maoist and they will be neutralized. If they don't surrender, there are only 2 choices for them. We are asking them to come, we are appealing them to come. Otherwise, we will have to take action and they will be neutralized. సార్, ఏపీ ఇస్ ద షెల్టర్ జోన్ ఫర్ మావోయిస్టులు అనేది ఒక చర్చ జరుగుతోంది ఇటీవల కాలంలో. చాలా వరకు తెలంగాణ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ కూంబింగ్లు జరిగాయి, తర్వాత ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ నేపథ్యంలో చాలా మంది కూడా ఏపీలో షెల్టర్ తీసుకుంటున్నారు వస్తున్న వార్తల్లో. అది ఎంతవరకు మీ ఇన్ఫర్మేషన్, పాత ఇన్ఫర్మేషన్, లాస్ట్ 4 months ఇన్ఫర్మేషన్ అట్లా లేదు. సో ఈ 4 months లో మనం పూర్తిగా కంప్లీట్ గా ఎక్కడ దీని మీద కంట్రోల్ తీసుకున్నాం, ఏరియా మీద కంట్రోల్ తీసుకున్నాం. సరే, అవును, ఎస్ అదే దానికోసం చెప్తున్నాము. రెండే ఆప్షన్స్. టైమ్ ఈజ్ వెరీ లెస్, ఫ్యూ మంత్స్ లెఫ్ట్. 4 months ఆఫ్ దిస్ ఇయర్, 3 months ఆఫ్ నెక్స్ట్ ఇయర్, 7 months లోపల ఐదర్ దే షుడ్ కమ్ or they will be neutralized. సో వార్ ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రాణాలతో ముడిపోయినటువంటి వ్యవహారం. ఎందుకు ఇప్పుడు ఒక నిమిషం సార్, కంప్లీట్ చెప్పండి. ఎందుకు మావోయిజం తయారవుతుందనే దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఏమైనా స్టడీ చేసిందా, రీసెర్చ్ చేసిందా? దానికి ఇప్పుడు ఏం చెప్తారు? ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ మూవ్మెంట్ లాంగ్ బ్యాక్, 70s లో స్టార్ట్ అయింది. ఓకే, స్టడీ చేయడానికి ఏం లేదు. రీజన్స్ దే ఆర్ గివింగ్. వైలెన్స్ ఇస్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ సివిలైజ్ సొసైటీ. సివిలైజ్ సొసైటీలో వైలెన్స్ లో మేము పవర్ తీసుకుంటాము. వైలెన్స్ లో మీరు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయండి.
ప్రాణాలతో ముడిపడిన దానికి కాదు, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? మేము అపీల్ చేస్తున్నాము వాళ్ళకి, ఆల్టర్నేటివ్ ఏం లేదు. స్టేట్ డెవలప్మెంట్ ఆగలేము, స్టేట్ డెవలప్మెంట్ హ్యాస్ టు టేక్ ప్లేస్, అంతే కదా. సార్ 7 నెలల్లో మావోయిస్టులు కానీ లొంగిపోకపోతే మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మేము ఖచ్చితంగా వాళ్ళని లేపేస్తామని. ఇట్స్ డైరెక్ట్ వార్నింగ్ టు మావోయిస్ట్. ఎస్, లేపడం అది మీ వర్డ్ సార్, నేను చెప్పాము కాదు. అది మీ వర్డ్, నాకు అట్రిబ్యూట్ చేయకూడదు. అది మీ వర్డ్, నా వర్డ్. నేనే చెప్తున్నాము, న్యూట్రలైజ్ చేస్తాము, లేకుంటే అరెస్ట్ చేస్తాము, న్యూట్రలైజ్ చేస్తాము, లేకుంటే సరెండర్ చేయండి. సార్ ఇప్పుడు ఏఓబి పేరుతో ఎంతమంది క్యాడర్ వర్క్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎవరు లేరు అక్కడ ఆ ఏరియాలో. పూర్తిగా ఏఓబిని పూర్తిగా యాజ్ ఆఫ్ నౌ. ఓకే. 5 people, including a central committee member, have been neutralized, and 2 more today have surrendered. How many more are we expecting furthermore in our investigations that so far have conducted? How many more are we expecting to surrender or? See, I told you we have 20 members working in other states, okay, who belong to Andhra Pradesh. They are working either in Chhattisgarh or other different areas. They are working. So we are appealing to them through their families, their friends, their well-wishers. Please come and surrender. It's your state. Participate in the development of the state. Violence has no place in civilized society. స్కూల్ అంటే వాళ్ళు పొలిటికల్ క్లాసెస్ చెప్తారు. అంటే ఏరియాలో తిరిగి ఇంటీరియర్ విలేజెస్ లో వాళ్ళ పార్టీ కార్డర్స్ కి లేకుంటే విలేజర్స్ కి వాళ్ళ ఐడియాలజీ చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మేము మంచి క్వశ్చన్ మీరు అడిగారు. ఇప్పుడు మేము ఈ మన సైడ్ నుంచి మంచి స్కీమ్స్ పెట్టాము. ఎస్పీ ఏఎస్ఆర్ విల్ టెల్ యూ అబౌట్ ద స్కీమ్స్. హీ ఈస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఆఫ్ ఆన్ దిస్ కౌంట్. Thank you, sir, and good afternoon to media friends. Under the directions of our Honorable DG sir, in ASR district we are running a number of schemes, including the skill development schemes. These schemes has been continuously going on from last